హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సిగ్గు శరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, వయసు ఎదిగింది కానీ ఒక్క నా కొడుకు కూడా జ్ఞానం రాలా. చిన్న పిల్లల పైన అగాత్యాలు చేయడానికి మనసు ఎలా వస్తుందిరా కుక్క జాతి నా కొడకల్లారా అని తిట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆకివీడిలో 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన 60 ఏళ్ల ముసలోడు, అది కూడా టీడీపీ కార్యకర్త. ఇప్పుడు ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ గారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు? అనితమ్మ గారిని అడుగుతూ ఉన్నా. టీడీపీ పార్టీ కార్యకర్త అంట 1వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. షేక్ మీరావలి అనే ఒక ఎదవ 60 ఏళ్ల ముసలోడు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఏం చేయాలి? న్యాయం గురించి నిన్నేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అందరి గురించి ఏదో మాట్లాడారు కదా. తప్పు చేస్తే పోలీసులు ముందుకెళ్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, మీరేం అడ్డుకుంటున్నారని. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఆకివీడిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన షేక్ మీరావలిపై బాలిక మేనమామ సత్యవేడు కిరణ్ బ్లేడుతో దాడి చేశాడు. నిందితుడు పోలీసులు అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా అక్కడికి చేరుకున్నారు. నిందితుడు ఎవరి అదుపులో ఉంటే ఏంటి? అన్యాయం జరిగినోడు ఎప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు. అది ఏ మార్గంలోనైనా, అర్థమవుతుందా? ఏ మార్గంలోనైనా. అయితే పోలీసుల అదుపులో ఉండగానే భారీగా వాళ్ళ బంధువులు చేరుకున్నారంట. స్టేషన్లో ఉన్న మీర్ గొంతును ముఖంపై బ్లేడుతో విచక్షణారహితంగా కోసి పడేశారంట. పోలీసులు క్షతగాత్రుడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి కొత్త బ్లేడ్ కొను కూర్చుంటారయ్యా. కోసి పడేశారు. 1వ తరగతి చదువుతున్న చిన్న పాప పైన దాడి చేస్తే ఊరుకుంటారా? వాడు కూడా టీడీపీ వాడు. చూస్తా ఉండండి, వీడియోస్ ఆ ఫొటోస్ మీకు పెడతాను. ఆగివిడండి పడలవారి వీధండి. వాళ్ళు ఎక్కడో పెద్దటి నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి. వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి. మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి. పిల్లలకి పెద్దలు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు, ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి, రాత్రి 1 గంటకి చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడి మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. అని పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి. అది షేక్ మీరావాలండి ఆ అబ్బాయి. ఆడి పిల్లలు మా పిల్లలకి నాయకు ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు మాకు సాగు చూడాలండి. మేము ఇవ్వాలి. ఈ పిల్ల జరిగిందండి. పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది. ఏంటి పరిస్థితి? రక్తం చుక్కలాగా ఏడుతున్నారని రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్లుంటే ఆ పిల్లని చేసే పిల్లని చేసాడు. పిల్లండి అంతేదా? 8వ సంవత్సరాల పిల్ల. 8 సంవత్సరాల చూశారు కదా, జరిగిన అన్యాయాన్ని ఎవరికన్నా చెప్తే చంపేస్తాము బెదిరించాడంట. మరి అటువంటి వాడిని ఊరుకో వదిలేయాలా? చూస్తూ వదిలేయాలా? ఒట్టు పెట్టి వదిలేయాలా? పోలీసు వ్యవస్థలు న్యాయం చేస్తున్నాయన్న నమ్మకం ప్రజల్లో ఉందా? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అత్యాచార కేసులు ఉన్నాయి? అందుట్లో అందరికీ న్యాయమే జరుగుతూ ఉందా? పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారా? ఇలా ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. వాటిని తట్టుకోలేకే ఇలా బ్లేడ్తో దాడి చేశారేమో అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడింది కూడా మీరు విన్నారు కదా. సో అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో. బయటికి చిన్నపిల్లలను పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కడు కూడా ఎవరిని నమ్మొద్దు. అన్న అయినా, చెల్లైనా, తమ్ముడైనా, ఇంకొకడు బయట వచ్చి చాలా క్లోజ్గా ఉండే కుటుంబ సభ్యులైనా కూడా నమ్మకండి. మీ పిల్లల్ని పంపించకండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో మృగం మాటు వేసి అదును కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.